సో హెచ్ఆర్ఎంలో నెక్స్ట్ కాన్సెప్ట్ యూనిట్ 4. యూనిట్ 4లో మనం ఎక్కువగా దేని గురించి కాన్సన్ట్రేట్ చేస్తాం? యూనిట్ 2లో ఎండిపి, యూనిట్ 4లో వచ్చేసి జాబ్ ఎవాల్యుయేషన్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. జాబ్ ఎవాల్యుయేషన్. సో జాబ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి? ఆర్గనైజేషన్ డిటర్మైన్ ద రిలేటివ్ వర్త్ ఆఫ్ డిఫరెంట్ జాబ్స్ విత్ ఇన్ ద కంపెనీ. సో వర్త్ ఆఫ్ జాబ్స్ డిటర్మైన్ చేయటాన్ని జాబ్ ఎవాల్యుయేషన్ అంట. సింపుల్లీ డిటర్మైన్ ఆర్ ఎవాల్యుయేట్, వాటికి ఎంత వర్త్ ఉంది. ఆర్ సింపుల్లీ analysis of job designation. సో జాబ్ ఎవాల్యుయేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకు అంటే జాబ్ ఎవాల్యుయేషన్ అనేది వర్త్ అండ్ వాల్యూ ఆఫ్ ఈచ్ జాబ్ చెప్పింది. సో వర్త్ అండ్ వాల్యూ ఆఫ్ జాబ్ దేనివల్ల వస్తుంది? జాబ్ ఎవాల్యుయేషన్ వల్ల మనకు తెలిసింది, ఎవాల్యుయేట్ చేస్తాం. సో జాబ్ ఎవాల్యుయేషన్ అనేది is one of the inputs into decision of people that to being the person and the market. సో జాబ్ ఏంటి, పర్సన్ ఎవరు అప్లై చేస్తున్నాడు, మార్కెట్ నీడ్స్ ఏంటి, దాన్ని బట్టి ర్యాంకింగ్ చేసి రోల్స్ అనేవి మనం ఇస్తాం అన్నమాట జాబ్ ఎవాల్యుయేషన్. సో ఇదన్నమాట రీజన్. సో ఫండమెంటల్స్ ఏంటి? ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ టు బి కెప్ట్ వెన్ ఎవాల్యుయేటింగ్ ఏంటి అంటే ఫుల్ యాక్సెప్టబుల్ పర్ఫార్మెన్స్. ద జాబ్, వాళ్ళు ఏ జాబ్ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు, ద జాబ్ అండ్ నాట్ ద పర్సన్. ఓన్లీ జాబ్నే చూడాలి, పర్సన్ని చూడకూడదు. జాబ్ ఎలా చేస్తున్నావు చూడాలి, పర్సన్ కదా. నో అండర్స్టాండింగ్, నో ఎవాల్యుయేషన్. ఆ జాబ్ మీద అండర్స్టాండింగ్ లేకపోతే ఎవాల్యుయేషన్ చేయకూడదు. డిస్రిగార్డ్ కరెంట్ పే అండ్ స్టేటస్. ప్రజెంట్ ఉన్న కరెంట్ పే స్టేటస్ కన్సిడరేషన్ తీసుకురా. సో ఇవన్నమాట. వీటితో పాటు జాబ్ ఎవాల్యుయేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఫస్ట్, హెల్ప్ ఆర్గనైజేషన్ ఫర్ క్రూషియల్, హెల్ప్ ద ఆర్గనైజేషన్ టు డిటర్మైన్ వర్త్ ఆఫ్ ఈచ్ జాబ్. ఎవరు ఇంపార్టెంట్, ఎవరు కాదు, డిసిషన్ తీసుకోవడానికి, కెరియర్ డెవలప్మెంట్కి. ప్రొవైడ్ ఎంప్లాయ్ విత్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చింది.
సో ఇంపార్టెన్స్ ఆఫ్ జాబ్ ఎవాల్యుయేషన్. సో సర్వీస్ ప్రకారం 63% ఆఫ్ ఎంప్లాయీస్ ఫీల్ దట్ దేర్ పర్ఫార్మెన్స్ రిఫ్లెక్ట్స్ దర్ జాబ్ పర్ఫార్మెన్స్. ఇంకొకటి 41% బిలీవ్ దట్ ద పర్ఫార్మెన్స్ రివ్యూ కండక్టెడ్ ఫెయిర్లీ. 55 ఏమని ఫీల్ అవుతారంటే పర్ఫార్మెన్స్ రివ్యూ అనేది సరిగ్గా చేయలేదని ఫీల్ అవుతారు. సో బెనిఫిట్స్ ఏంటి, జాబ్ వాల్యుయేషన్ వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్, ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయింది. అలానే డిసిజన్ మేకింగ్ అనేది మంచిగా జరిగింది, ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ బాగుంటుంది, ఫెయిర్ అండ్ కన్సిస్టెంట్ పే ఫర్ ఎంప్లాయీ అనేది వచ్చింది. సో మెథడ్స్ ఏంటి జాబ్ ఎవాల్యుయేషన్కి? సో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ర్యాంకింగ్ మెథడ్, క్లాసిఫైయింగ్ మెథడ్, పాయింట్ మెథడ్, ఫ్యాక్టర్ మెథడ్, గ్రేడింగ్ మెథడ్, స్కిల్ బేస్డ్ మెథడ్ అన్నమాట. సో ఒకదానికి డిఫరెన్సెస్ ఏంటి? డిఫరెన్సెస్ ఏంటి అంటే ర్యాంకింగ్ మెథడ్లో ప్రతి జాబ్ని వాటి ఇంపార్టెన్స్ని బట్టి ర్యాంకింగ్ ఇస్తాం. క్లాసిఫికేషన్లో కేటగరైజేషన్ చేస్తాం. పాయింట్స్లో ఏంటంటే మనం వాళ్ళకి పాయింట్స్ ఇస్తాం వాళ్ళ జాబ్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని. ఫ్యాక్టర్స్లో ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి వాటిని కంపేర్ చేస్తాం. గ్రేడింగ్లో గ్రేడ్స్గా తీసుకుంటాయి. అనలైజింగ్లో ప్రతి దాన్ని అనాలిసిస్ చేస్తాం. స్కిల్, వాళ్ళ స్కిల్ లెవెల్ ఎంత ఉందో దాన్ని బట్టి పే అనేది ఇస్తాం. సో జాబ్ ఎవాల్యుయేషన్లో ఎలిమెంట్స్ ఏంటి? ఫస్ట్, నో హౌ. సో నో హౌ, ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్లస్ అకౌంటబిలిటీ ఈక్వల్ టు టోటల్ జాబ్ సైజ్. సో ఇవనేవి జాబ్ ఎవాల్యుయేషన్లో ఎలిమెంట్స్. సో ప్రాక్టికల్ అండ్ టెక్నికల్ థింకింగ్ ఉండాలి, ఆర్గనైజింగ్ ఇంటిగ్రేటింగ్ అనేది ఉండాలి, కమ్యూనికేటింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ స్కిల్స్ ఉండాలి, థింకింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, థింకింగ్ ఛాలెంజ్ అనేది ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఫ్రీడమ్ టు యాక్ట్, నేచర్ ఆఫ్ ఇంపాక్ట్, మళ్ళీ అది ఎక్కడ ఏరియా ఆఫ్ ఇంపాక్ట్. సో వీటిని చూసుకోవాలి, వీటిని ఎలాబొరేట్ చేసి రాయాలి. సో జాబ్ ఎవాల్యుయేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, బయాస్ అండ్ సబ్జెక్టివిటీ. వన్, బయాస్ అండ్ సబ్జెక్టివిటీ. సో డిస్క్రిమినేషన్ అనేది ఉండొచ్చు ఎవాల్యుయేట్ చేసేటప్పుడు. టైం అండ్ కాస్ట్, ఎక్కువ టైం పట్టచ్చు. జాబ్ మార్కెట్ అనేది మారచ్చు, అప్పుడు జాబ్ ఎవాల్యుయేషన్ కూడా చేంజ్ అవ్వాల్సి వస్తుంది. జాబ్ సూటబిలిటీ, చేసే జాబ్ సూట్ కాకపోవచ్చు ఆ పర్సన్కి, సో అంత పర్ఫెక్ట్గా అతను చేస్తూ ఉండకపోవచ్చు. సో ఇవి ఛాలెంజెస్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే కాన్సెప్ట్ ఆఫ్ కెరియర్ ప్లానింగ్, కెరియర్ డెవలప్మెంట్. సో కెరియర్ ప్లానింగ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి యూనిట్ 4లో కెరియర్ ప్లానింగ్. సో కెరియర్ ప్లానింగ్లో ఏమేమి ఉంటాయి? సో కెరియర్ ప్లానింగ్ అనేది ఎందుకు? ఫస్ట్, కెరియర్ ప్లానింగ్ వల్ల టాలెంట్ అనేది రిటైన్ అయింది, టాలెంట్ని అట్రాక్ట్ చేయగలం, హ్యూమన్ రిసోర్సెస్ని వాడుకోగలం.
మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని వాళ్ళ మోరల్లీ మోటివేషన్ని పెంచగలం. అలానే కరెంట్ అండ్ ఫ్యూచర్ హ్యూమన్ రిసోర్స్ నీడ్స్కి తగ్గట్టు ఆర్గనైజేషన్ని చేంజ్ చేసుకోగలం. సో వీటి కోసం కెరియర్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. సో కెరియర్ ప్లానింగ్ ఎందుకు ఇంపార్టెంట్, దాంతోపాటు కెరియర్ ప్లానింగ్ అనేది ఎలా చేస్తాం. సో కెరియర్ ప్లానింగ్ అనేది చేయటానికి కెరియర్ ప్లానింగ్లో ఏమేమి ఉంటుంది. ఫస్ట్, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, వర్కింగ్ రీసెర్చ్, ఎక్స్పెరిమెంటల్ ఎడ్యుకేషన్, డిసిషన్ మేకింగ్, జాబ్ సర్చ్ స్కిల్స్, కెరియర్ మేనేజ్మెంట్. సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటి అంటే మన వాల్యూస్ ఏంటి, మన ఇంట్రెస్ట్లు ఏంటి, అలానే మన పర్సనాలిటీ ఏంటి అని మనకి మనమే సెల్ఫ్గా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు కావాల్సిన జాబ్ టైటిల్స్ ఏంటి, జాబ్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, ఎంప్లాయర్స్ ఎవరున్నారు, వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, చుట్టూ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎక్కడి నుంచి దొరుకుతుంది, జాబ్ షాడింగ్ ఏమైనా ఉంటాయి, ఎక్స్పెరిమెంటల్ ఎడ్యుకేషన్ లైక్ ఇంటర్న్షిప్ తీసుకోవటం కానీ, వాలంటీరింగ్ చేయటం కానీ, కోఆపరేటివ్గా ఉండటం కానీ, పార్ట్ టైం జాబ్స్ చేయటం కానీ, సర్వీస్ లర్నింగ్ చేయటం ద్వారా ఆ జాబ్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ని సంపాదించుకోవటం. సో దీన్ని ఎక్స్పెరిమెంటల్ ఎడ్యుకేషన్ అంటారు. ప్రయారిటైజ్ నీడ్స్, డిటర్మైన్ గోల్స్, సెట్ ఆబ్జెక్టివ్స్, క్రియేటింగ్ యాక్షన్ ప్లాన్స్, రియాలిటీ టెస్టింగ్. సో దీనివల్ల మన డిసిషన్ మేకింగ్ అనేది ఎఫెక్ట్ అయింది. జాబ్ సర్చ్ స్కిల్స్, నెట్వర్కింగ్. సో నెట్వర్క్ని బిల్డప్ చేసుకోవటం, ఒక నెక్సాస్ని క్రియేట్ చేసుకోవటం, రెజ్యూమే చేయటం, కవర్ లెటర్ చేయటం, ఇంటర్వ్యూస్ ఇవ్వటం, నెగోషియేట్ చేయటం, సిటీసీ కాస్ట్ టు ద కంపెనీ, అలానే కంపెనీ రీసెర్చ్ చేయటం అనేది జాబ్ సర్చ్ స్కిల్స్. కెరియర్ మేనేజ్మెంట్లో మేనేజ్మెంట్ స్కిల్స్, రిలేషన్షిప్ విత్ కోవర్కర్ అండ్ బాస్, ప్రమోషన్స్, ఆఫీస్ పాలిటిక్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేవి ఇంపార్టెంట్ పార్ట్స్. సో ఈ విధంగా కెరియర్ ప్లానింగ్ అనేది జరిగింది. ఇది కెరియర్ ప్లానింగ్లో ఉన్న ప్రాసెస్ స్టెప్స్. ఇంకా ఏమున్నాయి. సో కెరియర్ స్టేజెస్ ఏంటి. ఫస్ట్, ఎక్స్ప్లోరేషన్ స్టేజ్, ఎస్టాబ్లిష్మెంట్ స్టేజ్, మిడ్ కెరియర్ స్టేజ్, లేట్ కెరియర్ స్టేజ్, డిక్లైన్ స్టేజ్. సో ఎక్స్ప్లోరేషన్లో ఫ్రమ్ కాలేజ్ నుంచి వర్క్కి వెళ్తాం. ఎస్టాబ్లిష్మెంట్లో ఫస్ట్ జాబ్ అండ్ బీయింగ్ యాక్సెప్టెడ్. మిడ్ కెరియర్లో పర్ఫార్మెన్స్ అనేది పెరగచ్చు తగ్గొచ్చు. లేట్ కెరియర్లో స్టాగ్నేషన్కి వచ్చింది. లాస్ట్గా డిక్లైన్, ప్రిపేరింగ్ ఫర్ రిటైర్మెంట్. సో ఇవి కెరియర్ స్టేజెస్ అన్నమాట. ఈ డయాగ్రామ్ వేసి సబ్ హెడ్డింగ్స్ పెట్టి ప్రతి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కెరియర్ స్టేజెస్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కెరియర్ డెవలప్మెంట్. కెరియర్ ప్లానింగ్లో నెక్స్ట్ వచ్చేసి కెరియర్ డెవలప్మెంట్. సో కెరియర్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ప్రోగ్రెషన్ ఆఫ్ షార్ట్ టర్మ్ స్టెప్స్ టు అచీవ్ లాంగ్ టర్మ్ స్టెప్స్. సో కెరియర్ డెవలప్మెంట్. సో ఇదొక ప్రోగ్రెషన్ అంటే డెవలప్మెంట్. ఎక్కడి నుంచి? షార్ట్ టర్మ్ గోల్స్ కంప్లీట్ చేసుకొని లాంగ్ టర్మ్స్ టు అచీవ్ లాంగ్ టర్మ్ గోల్స్. దీన్ని కెరియర్ డెవలప్మెంట్ అంటారు.
సో కెరియర్ డెవలప్మెంట్లో మనం ఏం నేర్చుకుంటాం? ఫస్ట్ థింగ్ లెర్నింగ్, యూటిలైజేషన్ ఆఫ్ స్కిల్స్ని వాడటం, అలానే అచీవింగ్ డెసిగ్నేటెడ్ కెరియర్ పాత్. డ్రీమ్డ్ ఆఫ్, కల కన్నా జాబ్ తెచ్చుకోవటం. సో ఎఫెక్టివ్ కెరియర్ డెవలప్మెంట్కి థాట్ఫుల్ అప్రోచ్ కావాలి. కెరియర్ డెవలప్మెంట్కి ఏం కావాలి? థాట్ఫుల్ అప్రోచ్ కావాలి. ముందుగానే అతను ఏం చేయాలనేది డిసైడ్ అయి ఉండాలి. ఒక అప్రోచ్ ఉంటే తప్ప అతను కెరియర్లో డెవలప్ కాలేడు. సో కెరియర్ డెవలప్మెంట్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఇండివిజువల్ కెరియర్ డెవలప్మెంట్, 2 ఆర్గనైజేషనల్ కెరియర్ డెవలప్మెంట్. సో ఇండివిజువల్గా నీకేం స్కిల్స్ వస్తాయి, నీకేమి బెనిఫిట్స్ వస్తాయి, ఆర్గనైజేషనల్గా వాళ్ళకేమి ప్రొవైడ్ చేయగలుగుతాం. సో కెరియర్ డెవలప్మెంట్ 2 రకాలు. ఫస్ట్ వచ్చేసి ఇండివిజువల్, సెకండ్ వచ్చేసి ఆర్గనైజేషనల్. దాంతోపాటు నెక్స్ట్ కాన్సెప్ట్ గోల్, మ్యాచింగ్ ఇండివిజువల్ ఆర్గనైజేషనల్ నీడ్స్ విత్ ఎంప్లాయీ రోల్ని ఆర్గనైజేషనల్ రోల్తో మ్యాచ్ అయ్యేటట్టు చేసి ఇండివిజువల్ మళ్ళీ ఆర్గనైజేషనల్ గోల్స్ని రెండింటిని అచీవ్ చేసేటట్టు చేయటాన్నే కెరియర్ మేనేజ్మెంట్ అంటారు. సో కెరియర్ డెవలప్మెంట్, కెరియర్ ప్లానింగ్ అయిపోయింది. ఇప్పుడు జాబ్ ఎవాల్యుయేషన్ కూడా అయిపోయింది. కెరియర్ మేనేజ్మెంట్లో ఉన్నాం. ఇంకా దీంట్లో వేరే కాన్సెప్ట్స్ ఏంటి అంటే బ్యాలెన్సింగ్ ఇండివిజువల్ అండ్ ఆర్గనైజేషనల్ నీడ్స్. ఆర్గనైజేషన్ నీడ్స్ ఏంటి? కరెంట్ ఆపర్చునిటీస్, ఫ్యూచర్ కంపిటెన్సీస్, కరెంట్ కంపిటెన్సీస్. సో కాంపిటీషన్, మార్కెట్లో చేంజెస్ ఏంటి, ఎవరితో మ్యాచ్ చేసాం, జాయింట్ వెంచర్స్ ఏమి ఉన్నాయి, ఇన్నోవేషన్ ఏం తీసుకురావాలి, గ్రోత్ ఎలా తీసుకురావాలి, డౌన్ సైజింగ్, రీస్ట్రక్చరింగ్. ఆపరేషనల్గా ఏముంటుంది? ఎంప్లాయీ టర్న్ ఓవర్ ఎంత, అబ్సెంటిజం ఎంత ఉంది, టాలెంట్ పూల్ ఎవరు ఉన్నారు, అవుట్సోర్సింగ్ ఎవరెవరిని తీసుకురావాలి, ప్రొడక్టివిటీ ఎలా పెంచాలి. ఇది ఆపరేషనల్. ఇండివిజువల్ నీడ్స్ అండి, అతని పర్సనల్గా అయితే ఏజ్, అతని ఫ్యామిలీ కన్సర్న్, స్పౌస్ ఎంప్లాయ్మెంట్, మొబిలిటీ, అవుట్ సైడ్ ఇంట్రెస్ట్ ఏంటి. ప్రొఫెషనల్గా అతని కెరియర్ స్టేజ్ ఏంటి, అతని ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏంటి, అతని ప్రమోషన్ ఆస్పిరేషన్ ఏంటి, అలానే అతని పొటెన్షియల్ ఏంటి, అతని కరెంట్ కెరియర్ పాత్ ఏంటి అనేది ప్రొఫెషనల్. ఈ రెండింటిని మేనేజ్ చేసేది లైక్ ఆర్గనైజేషనల్ నీడ్స్, ఇండివిజువల్ నీడ్స్ మేనేజ్ చేసేదే కెరియర్ మేనేజ్మెంట్. సో ఈ డయాగ్రామ్ గీయడం ఇంపార్టెంట్, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఎలాబరేట్ చేసి సో సక్సెషన్ ప్లానింగ్. సక్సెషన్ అంటే ఏంటి అంటే మన తర్వాత నెక్స్ట్ ఎవరు ఆ జాబ్ చేయాలి, లేకపోతే ఆ పొజిషన్లో ఎవరిని తీసుకురావాలి అని ప్లాన్ చేయటాన్ని సక్సెషన్ ప్లానింగ్ అంటారు. సో దీంట్లో ఏం చేస్తారు అంటే ఐడెంటిఫైయింగ్ చేస్తారు. ఎవరిని చేస్తారు? సూటబుల్ టీమ్ మెంబర్. దేనికి?
కీ పొజిషన్లో రిక్రూట్ చేసుకోవటానికి. సో సక్సెషన్ ప్లానింగ్లో ఏముంటుంది? ఫస్ట్ ఐడెంటిఫై చేసాం, స్టడీ ఫ్లో, ఇంటర్నల్ రేట్ని చూసాం, ఇంటర్నల్ టాలెంట్. సో కంపెనీలో ఇంటర్నల్ టాలెంట్ ఎంత ఉంది? ఇంటర్నల్ టాలెంట్ లేకపోతే హైరింగ్ వితింగ్ చేయలేకపోయాము అనుకో, అవుట్ సైడ్ నుంచి అన్నా తీసుకురావాలి. దాన్ని బేస్ చేసుకొని సక్సెషన్ అనేది చేయాలి. సో అలైన్మెంట్ జగల్. సో మన బిజినెస్ స్ట్రాటజీ ఏంటి? సక్సెషన్ని ఎవరిని చేయాలి? ఫస్ట్ మన డెవలప్మెంట్ ప్లాన్ ఏంటి? యాక్చువల్ స్టాఫ్ ఎవరు ఉన్నారు, వాళ్ళ డిజైర్డ్ స్టాఫ్ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు. బిజినెస్ స్ట్రాటజీలో అయితే మన షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, మన వాల్యూస్ అండ్ కల్చర్ ఏంటి. సో ఈ రెండింటిని అలైన్ చేస్తా సక్సెషన్ ప్లానింగ్ అని చేయాలి. సో బిజినెస్ స్ట్రాటజీ ఉంది, అలానే సక్సెషన్ స్ట్రాటజీ రెండు ఉన్నాయి. ఈ రెండింటిని కలిపితే వచ్చేదాన్ని అలైన్మెంట్ జగల్ అంటారు. దీన్ని అలైన్మెంట్ జగల్ అని పిలుస్తారు. దీంతో యూనిట్ 4 అనేది కంప్లీట్ అయింది.